హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు గాయ్స్. మేము వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలోనైతే చూసేయండి. ఫస్ట్ మేమైతే వంటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, సో నాతో అయితే అన్ని వంటలు చేపించింది. ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది గాయ్స్. అందరూ బాగుంది అని చెప్పి అన్నారు. ఇక్కడైతే ఇంకా నేను బగారా రైస్ చేస్తున్నాను అనమాట. అండ్ మా మమ్మీ ఏమో వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తుంది ఇక్కడ. ఇంకా మేము చేస్తుంటే మిడిల్లో మా అక్క వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటుంది. మేము కలశం అయితే పెట్టామన్నమాట. సో ఇంకా మా మమ్మీ దానికి అయితే డెకరేషన్ చేసి అండ్ అమ్మవారికి అయితే మాల వేసింది. సో మేము 9 రకాల నైవేద్యాలు అయితే పెట్టాలి, ఎందుకంటే కలశము పెట్టాం కాబట్టి 9 రకాల నైవేద్యాలు అయితే చేసాము. సో ఇంకా మమ్మీ అయితే అరిటాకు పెట్టి అమ్మవారి దగ్గరికి అయితే ఈ నైవేద్యాలన్నీ తీసుకెళ్తుందన్నమాట. 9 రకాల నైవేద్యాలు. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే చాలానే మిస్ అయ్యాను, ఎందుకంటే ఇంట్లో వర్క్ ఉండడం వల్ల అన్నైతే తీయలేదు. సో కొన్ని క్లిప్స్ అయితే తీసాను.
ఇంకా మా మమ్మీ అయితే హ్యాండ్కి ఇలా మా డాడీతో కట్టిపించుకుంది. అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఇలా కట్టిపించుకుంటే మంచిదంట హస్బెండ్తో. అండ్ మా డాడీ ఆశీర్వాదం అయితే తీసుకుంది. ఇక్కడ మా డాడీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అబ్బా రోజు ఇలా వరలక్ష్మి వ్రతం ఉంటే ఎంత బాగుండో, రోజు నా కాలు మొక్కించుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు. అండ్ ఇక్కడైతే అందరూ వచ్చారు. సో మా మమ్మీ అయితే పసుపు పెడుతుంది కాళ్ళకి. వీళ్ళందరే వచ్చారు పసుపు బొట్టు తీసుకోవడానికి. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తర్వాత అయితే ఇలా ఆశీర్వాదం అయితే తీసుకుంది అందరి దగ్గర. అండ్ ఇక్కడైతే ఇది ఈవినింగ్ పూజ అన్నమాట. ఈవినింగ్ కూడా మా మమ్మీ పూజ చేసి అండ్ హారతి అయితే ఇచ్చింది. సో గైస్ ఇదైతే మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో అన్నమాట. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి గాయస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్.